జూలై 8వ తేదీ. అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టును. యాకోబు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కొన్ని చిన్న వస్తువులకు పెద్ద ఫలితాలు ఉంటాయి. దేహములోని ఏ ఇతర అవయవము కన్నా నాలుక ఎక్కువ మంచిని కాని చెడ్డను కాని చేసే శక్తి ఉంది. దానికున్న శక్తి చాలా ఆశ్చర్యకరమైనది. అది నిర్మించగలదు, కూలద్రోయగలదు, సృష్టించగలదు, ధ్వంసము చేయగలదు, జీవమిచ్చే వృక్షంగా ఉండగలదు, లేక పాము కోరల్లాగా పనిచేయగలవు. ఓడ ఎంతో పెద్దది, బలమైన గాలికి సముద్రంలో కొట్టుకొని పోతుంది. అయినా నావికుడు చిన్న చుక్కానితో ఓడను తనకిష్టమైనట్లు నడుపుతాడు. కనుక చిన్న పనుల ద్వారా పెద్ద కార్యములు సాధ్యము. నాలుక గొప్ప వినాశము తెచ్చిపెట్టగలదు. ఎగిరే నిపురవ అరణ్యాలనైనా ఎలా తగలపెట్టగలదు, అలాగే నాలుక నుండి వచ్చే ఒక మాట ఎంతో ప్రమాదభరితముగా పరిగణించబడుతుంది. కాబట్టి దేవుని నామ ఘనత కొరకు, ప్రజా ప్రయోజనము కొరకు వాడబడిన నాలుకను సరైన రీతిగా వాడుకోవాలి. మన నాలుకను అదుపులో ఉంచుకునే శక్తినిమ్మని, దానిని నీ నామ ఘనతకు మాత్రమే వాడే భాగ్యమునిమ్మని దేవుణ్ణి అనుదినము ప్రార్థిద్దాం. ఆమేన్.